అండి హలో, ఈరోజు నేను బియ్యం పిండి వడియాలు చేస్తున్నాను. చాలా ఇయర్స్ అయితే నేను బియ్యం పిండి వడియాలు చేయక బియ్యంతో చేస్తా, రేషన్ బియ్యంతో. ఇవైతే మనకి రేషన్ బియ్యం పిండి అనమాట. నేను రేషన్ బియ్యాన్ని నీట్గా 4 సార్లు కడిగేసి మీకు గిన్నెలో పట్టించుకొచ్చుకున్నటువంటి పిండి. దీనికి మెజర్మెంట్ ఏంటంటే, 1 కప్పు పిండి తీసుకున్నాం అనుకోండి, 8 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఆ 8 కప్పులలో 6 గ్లాసులు వాటర్ మరిగేయడానికి వేసుకుంటే మిగిలిన 2 గ్లాసులు ఈ యొక్క పిండిని వాటర్లో డైల్యూట్ చేసుకొని పల్చగా చేసుకోవడం కోసం వాడుకోవాలి. ఇదిగోండి, ఈ యొక్క కప్పు తీసుకున్నానుగా రైస్ ఫ్లోర్. ఇదిగోండి పిండి తీసుకున్నానుగా 1 కప్పు. ఇలా కొంచెం వెరైటీగా ఉన్నటువంటి పెద్ద గ్లాస్ మనకు 3 కప్పులు పట్టాలి. 2 కప్పుల పిండి పట్టి 1 కప్పు పిండి పట్టి 2 కప్పుల వాటర్ పట్టి ఎంత కన్సిస్టెన్సీ ఉండాలి. ఇంకో దీంట్లో 6 కప్పుల వాటర్ అయితే పోసుకున్నాను. ఇంకా దీంట్లో రిమైనింగ్ 2 కప్స్ వాటర్ అయితే పోసేసుకుందాము. ఒక్క నిమిషం. మనము ఎప్పుడు కానీ ఈ యొక్క పిండి మళ్ళీ పురుగు రాకుండా ఉండాలి కదా, దానికి వాటర్ తగలకుండా ఎప్పటికప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ మనము డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలి. దాంట్లో 6 పోసాను కదా, దీంట్లో ఇంకొక 2, 1 ఈ యొక్క పక్క కొలతలతో చేయండి, మంచి పర్ఫెక్ట్గా వస్తుంది. 1 కప్పు పోస్తే సరిపోదు, అందుకని 2 కప్స్. ఇది ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి. ఆ లోపల వాటర్ అంటే మరుగుతూ ఉంటాయి. చూడండి, ఇలా పిండిని వాటర్లో మంచిగా డైల్యూట్ చేసుకున్నాక వాటర్ మంచిగా మసులుతూ ఉన్నాయి. ఫోన్ పట్టుకోవా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి, కలుపుతూ పోసేసుకోవాలి. లేదంటే ఉండలు కడితే గుర్తుపెట్టుకోండి, స్లోగా కలుపుతూ పోసుకోవాలి. అప్పుడు అది ఉండలు కట్టకుండా ఉంటుంది. స్టవ్ పెద్దగా పెట్టుకొని మంట పెద్దగా పెట్టేసుకొని పోసినాం అనుకోండి, మంచిగా ఉండలు అయిపోతుంది. తర్వాత ఇది ఇంకొక కొన్ని వాటర్ వేసేసుకొని ఇలా షేక్ చేసేసి పోసేసి, ఈ యొక్క పిండి కలర్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ కలర్ రావాలి, అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది మంచిగా ఉడుకుతూ ఉంది. ఇదిగోండి ఇలా మంచి దగ్గర పడుతుంది కదా. ఈ స్టేజ్లో మనము స్టవ్ చిన్నగా చేసి దీంట్లో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానో చూపిస్తాను. ఈ వడియాలలో నేను పెట్టేటప్పుడే అనుకున్నా, అబ్బో వాన రావద్దు అని. వాన వస్తుంది రేపటి వరకు. ఒక వాన పడకుండా ఉంటే చాలు, ఎండ రాకపోయినా సరే ఆరిపోతే. దీంట్లోకి ఒక 3 మిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 3 కరివేపాకు రెమ్మలు సన్నగా కట్ చేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకోవాలి. అది యాక్చువల్గా వాటర్లో వేసుకోవద్దు అనమాట, ఎందుకంటే ఆ యొక్క వడియాల కలర్ ఏంటంటే మారిపోతుంది. అందుకోసం చల్లి కడిగేసిపోతుంది. అందుకోసమని అప్పుడే ఫస్ట్ వేయద్దు, ఇలా దించే ముందు వేసేస్తే బాగుంటుంది. మరొక్క 2-3 నిమిషాలు ఉంచేసామంటే మంచిగా దగ్గర పడిపోతుంది. ఇదిగోండి, ఒకసారి ఫోన్ పెట్టుకో. ఇది అయిందా లేదా ఒక చిన్న టెక్నిక్ ద్వారా తెలుసుకోవచ్చు, ఉడికిందా ఉడకలేదని. ఇది ఉడికితే మనకి వడియాలు మంచిగా వస్తాయి. ఇలా అన్నప్పుడు గీత మంచిగా రావాలి, మధ్యలో మనకి గ్యాప్ ఇవ్వద్దు. తర్వాత ఇంకొక టెక్నిక్ ఏంటో చూపిస్తాను అండి. చేతి కొంచెం వాటర్ అద్దుకోవాలి, ఎందుకంటే సుర్రం అంటుంది కదా. కొంచెం జిగురులాగా రావాలి, గంజి లాగా. గింత బాగా తెలిసింది, అప్పుడు అయిపోయినట్టు. చూడండి, నాకు చూస్తే కూడా తెలుస్తుంది. ట్రాన్స్పరెంట్ కలర్ అన్నా చూసే దగ్గర పడింది కదా. ఇంకో 2 నిమిషాలు ఉంచేస్తే ట్రాన్స్పరెంట్ కలర్కి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు అయితే బియ్యం పిండి వడియాలు చేద్దామనుకుంటున్నాను, అప్పడాలాగా. దానికోసం 1 గ్లాసు బియ్యం పిండికి 8 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఆ 8 గ్లాసులలో 6 గ్లాసులు మరగడానికి పోసి ఇంకో 2 గ్లాసులు ఆ యొక్క పిండి కలుపుకోవడం కోసం వేసుకున్నాను. వాటర్ మంచిగా మరిగిన తర్వాత మనము వాటర్లో మిక్స్ చేసుకున్నటువంటి పిండి ఉంది కదా, వేసేసి మంచిగా ఎసరు వచ్చిన తర్వాత కలిపేసి, ఇదిగోండి ఇలా తుక్ సౌండ్ వస్తుంది చూడండి, బుడగలు అలా వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి. అలా ఉడికి ఇంకా దగ్గర పడింది అన్నప్పుడు 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ సన్నగా కట్ చేసి, ఒక 3 కరివేపాకు రెమ్మలు సన్నగా కట్ చేసి వేసుకొని
ఉప్పు వేసుకోవాలి. ఉప్పు 1 టీ స్పూన్ వేసుకున్నాను, సరిపోతుంది. ఇంకోటి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం ఇలా అన్నప్పుడు ఇలా తీయగా అనేటువంటిది. స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇంకా ఇక మాకు చూస్తే తెలుస్తుంది కదా, ఇలా జారుగా వచ్చేసేయాలి. ఇంకా తీయగా అనేటువంటిది పడిపోకుండా దాంట్లో ఉన్నది మొత్తం అయిపోయేంత వరకు ఇలా కంటిన్యూస్ తీగలాగా వచ్చింది అంటే మనం తయారు చేసుకున్నటువంటి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది అన్నమాట. ఓకేనా, మూత పెట్టేసుకుందామా అండి. ఈ యొక్క పిండి తొందర చల్లారంటే కింద ఒక గిన్నెలో వాటర్ వేసేసి చల్లార పెట్టేసుకోవాలి. ఇది ఫ్యాన్ గాలికైనా తొందరగానే ఆరిపోతాయి. ఇదిగోండి, మనమైతే ఉడికించుకున్నాం కదా వడియాల కోసము. తర్వాత ఏంటంటే ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైన వేసుకోవచ్చు, లేదంటే కవర్ పైన వేసుకోవచ్చు. ఒకవేళ క్లాత్ పైన వేస్తే తీసేటప్పుడు ఈజీగా ఉండాలంటే మనం వడియాలు వేసిన సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ కొంచెం వాటర్ చిలకరించి ఒక 5 నిమిషాలు ఆగినట్లయితే ఆ యొక్క వడియం అంటే ఆ క్లాత్ నుండి సపరేట్ అయిపోతుంది. అప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇప్పుడైతే నేను ఒక క్లాత్ పైన మంచిగా కాటన్ క్లాత్ పైన వేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇలా గుంటగడ్డ కానీ నార్మల్ గడ్డ కానీ తీసుకొని ఇలా ఒక్కొక్క స్పూన్ వేస్తూ పోయామంటే ఈజీగా ఆరిపోతుంది. ఇప్పుడు ఎండాకాలం ఎండకు పెట్టామంటే 1 గంట 2 గంటలలోనే అది మొత్తం డ్రై అయ్యేంత ఎండగా ఉంది. కాబట్టి మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు 80% ఆరిపోతుంది. ఒకవేళ ఇంకా 20% ఉంటే ఇంకొక 2-3 రోజులు ఎండకు పెట్టేసుకున్నాం అనుకుని మంచిగా డ్రై అయిపోతే, మంచిగా డ్రై అయిపోయిన తర్వాత వాటిని మనము ఒక గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలు కానీ గట్టిగా మూత ఉన్నటువంటి దాంట్లో పెట్టేసి పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. మధ్యలో మనము సంవత్సరం మొత్తంలో ఇప్పుడు ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం చలికాలం ఒక్కసారి 2 సార్లు తీసి ఎండబెట్టేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే వాటికి కొంచెం మాయిశ్చర్ తగిలినా కానీ అంత ఈజీగా మళ్ళీ ఫ్రై అవ్వవు అనమాట. ఎప్పుడైనా వడియాలు మన సంవత్సరం మొత్తం పెట్టుకున్నప్పుడు మధ్యలో ఒకసారి 2 సార్లు మళ్ళీ ఒకసారి ఎండకు పెట్టుకున్నాం అనుకోని ఫ్రై చేసుకున్నప్పుడు మంచిగా వస్తాయి. అవి మంచిగా కాకుండా కొంచెం ఫ్రై చేసినప్పుడు గట్టిగా వస్తున్నాయి అంటే దాని మీనింగ్ అది ఇంకా దాంట్లో కొంచెం మాయిశ్చర్ ఉంది అనేసి. మనం ఎండకు పెట్టుకున్నప్పుడు మంచిగా ఉన్న సంవత్సరం వరకు అలానే ఉండదు అనమాట. మన వాతావరణంలో ఉన్నటువంటి ఆ యొక్క క్లైమేట్ చేంజెస్ వల్ల అది మాయిశ్చర్ పికప్ చేసుకోవడం కానీ మాయిశ్చర్ అంటే డ్రై అవ్వడం కానీ చేస్తుంది అనమాట. అందుకని చలికాలంలో వర్షాకాలంలో కొంచెం మెత్తగా అయిపోతాయి. అందుకే కొంచెం గట్టిగా మూత ఉన్నటువంటి డబ్బాలో పెట్టుకోవాలి. దాంతోపాటు కొంచెం ఎండ ఉన్నప్పుడు 1 గంట 2 గంటలు ఎండకు పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి మంచిగా క్రిస్పీగా అవుతాయి. నేనైతే ఈసారి బియ్యం వడియాలు చేసుకున్నాను, బియ్యం పిండి వడియాలు చేశాను. తర్వాత వచ్చేసి మినపప్పుతోటి చిట్టి వడియాలు చేస్తారు కదా, అవి కూడా చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా టమాటా వడియాలు ఒకటి చేసుకుందాం అనుకున్నాను, అవి ఒకటి చేసేసుకున్నామంటే మంచి ఈజీగా పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇంతకుముందు అయితే ఇంకా రకరకాల వడియాలు చేసేదాన్ని. కరివేపాకు వడియాలని, కొత్తిమీర వడియాలని, బీట్రూట్ వడియాలని, క్యారెట్ వడియాలని, రవ్వ వడియాలని, తర్వాత బియ్యం పిండితో చేసినటువంటి అప్పడాలని, మినపప్పుతో చేసిన అప్పడాలని రకరకాలుగా చేసేదాన్ని. తర్వాత ఆల్రెడీ ఈసారి నాకు చల్లమిరపకాయలు కూడా చేయడం అయిపోయింది. మొన్న కూడా వీడియోలో చూశాను నువ్వుల మిరపకాయలు, అవి కొన్ని చేద్దాంలే అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసాము. ఆరోగ్యానికి మంచిది కదా, మనం పప్పులు అలాంటివి చేసుకున్నప్పుడు కొంచెం అంచుకు పెట్టుకొని తిన్నాం అనుకో టేస్టీగా ఉంటుంది.